సరస్వతి అమ్మవారి క్షేత్రంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 5వ రోజు అమ్మవారు స్కందమాత అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. స్కందమాత అమ్మవారిని ఆరాధించడం ద్వారా ఆత్మవిశ్వాసంతో పాటు జ్ఞానం, శక్తి, సుఖశాంతులు లభిస్తాయని భక్తుల పరిగాఢ విశ్వాసం. ఆలయ వైదిక బృందం అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. వేకువజామునే భక్తులు పవిత్ర గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి దర్శనానికి క్యూ లైన్లో బారులు తీరారు. పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఓం ఐం సరస్వతే నమః. యా దేవీ సర్వభూతేషు విద్యారూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. వ్యాసపురి క్షేత్రము వాసర. ఈ క్షేత్రం లోపల వ్యాసుడు గోదావరి నది తీరాన తపస్సు చేసి అమ్మవారికి ఆరాధింపజేసి అమ్మవారు ప్రత్యక్షమై ఈ యొక్క తనకు ఆజ్ఞాపించను. ఆ విధంగా ఇక్కడ దీక్ష చేసి అమ్మవారి యొక్క విగ్రహాలను స్వయంభూ విగ్రహాలుగా ఆయన తపశ్చర్య వలన ఇక్కడ వెలిపింపజేశాడు. ఇది అడవి ప్రాంతము, దండకారణ్యం కాబట్టి వ్యాసుడు సంచరిస్తుండే కాబట్టి ఈ క్షేత్రానికి వ్యాసపురి వాసర నేడు బాసరగా పేరు వచ్చింది. ఈ వ్యాసపురి క్షేత్రం లోపల ముగ్గురు అమ్మవారు వెలిసి ఉన్నారు. మహాకాళి, మహాలక్ష్మి, జ్ఞాన సరస్వతి. ఈ స్వయంభూ విగ్రహాలు అమ్మవారు సైకతో చేసినటువంటి అమ్మవారు ఇక్కడ స్వయంభూ విగ్రహం కాబట్టి ఈ యొక్క అమ్మవారి క్షేత్రంలో విరాజిల్లుతున్నది. కాబట్టి ఈ క్షేత్రాన్ని దర్శించుకొని అమ్మవారి కటాక్షాలు పొందాలి. అదేవిధంగా ఈ శారదీయ శరణార్థోత్సవంలో అశ్విన శుద్ధ ప్రతిపదం నుండి దశమి పర్యంతం ఈ యొక్క ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవాలు అమ్మవారు నవరూపాల్లో దర్శనమిస్తారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంలో దర్శనమిస్తారు. ప్రథమం శైలపుత్రీచ, ద్వితీయ బ్రహ్మచారిణి, తృతీయ చండకంతేది, కుష్మాండి, పంచమం స్కందమాచ. ఈరోజు 5వ రోజు కాబట్టి అమ్మవారు స్కందమాత రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ రోజు కనుక అమ్మవారికి నియమనిష్టలతో పూజ చేసినట్టయితే, అమ్మవారిని ఆరాధించినట్టయితే, జప అనుష్ఠానం చేసినట్టయితే, లేదా ఓం శ్రీమాత్రే నమః అని నామాన్ని స్మరిస్తే కాదు అమ్మవారు కనికరిస్తుంది. కాబట్టి ఈ విశేష దినంలో అమ్మవారిని ఆరాధించి అమ్మవారి